తప్పిదాలు జరిగితే ఒప్పులు అనే మాట నా నోట రాదు. ఓకే, ఓకే, గాది వెంకటేశ్వరరావు గారు సార్. ఓకే సార్, వస్తాను. గాది వెంకటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఒకటి, అబ్బాయికి న్యాయం జరగాల్సిందే, ఆ తల్లికి న్యాయం జరగాల్సిందే, చట్టంకి పరిధి దాటి ప్రవర్తించినటువంటి పోలీసులకు శిక్ష పడాల్సిందే. ఇది అందరి ముక్త కంఠంతో చేస్తున్నటువంటి డిమాండ్, మనిషి అనేటటువంటి వాళ్ళు చేసే డిమాండ్ ఇది. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ పార్టీలకి అలాగే ప్రభుత్వాలకి అలాగే కులాలకి అంటగట్టేటటువంటి అంశాన్ని మాత్రమే మారాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ డిబేట్ పెట్టడం జరిగింది. ఈ డిబేట్ ఏదో అబ్బాయికి ఏదో న్యాయం జరిగింది, లేకపోతే ఆ అబ్బాయి ఏదో అన్యాయం చేసేసాడు కాబట్టి చంపేశారు అని సమర్థించడానికి మనం డిబేట్ పెట్టాలి. ఈ డిబేట్ ఏంటి అంటే నిజంగా అక్కడ జరిగినటువంటి అన్యాయం గురించే మాట్లాడాలి. దీన్ని తీసుకొచ్చి రాజకీయపరమైనటువంటి అంశాలతోటి ముడిపట్టకూడదు అనేటటువంటి అంశాలు నిరూపించాలి, దీని మీద డిస్కస్ చేయాలనే ఉద్దేశంతోనే మనం డిబేట్ పెట్టాం. సార్, ఒకసారి పేర్ని నాయన గారి బయట ఒకసారి ప్లే చేస్తాను, అది విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. పిసిఆర్ పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు, సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ, ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడు, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడు, ఆయనేమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడు, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్, ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవరి శాఖ ఆడు చూడడం ఎంతసేపు పక్కోడు వెంకటేశ్వర గారు చూస్తూ ఉంటారు. వెంకటేశ్వర గారు, ఇక్కడ ఒకటి ఏంటంటే పేర్ని నాని గారు వారం రోజుల క్రితం మాట్లాడినటువంటి బయటది, వారం 10 రోజుల క్రితం మాట్లాడారు. ఏంటి అంటే ఏ శాఖ వాళ్ళు చేయరు, ఎవరెవరో గందరగోళంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. కరెక్ట్గా సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత డీజీపీ ఉంది, వ్యవస్థ దాని మీద పనిచేస్తుంది, సీఎం సీరియస్ అయ్యారు. ఈయన ఏమంటారు, ఒక శాఖలో వచ్చి ఇంకో శాఖలో ఏలు పెడతారు అని చెప్పేసి వీళ్ళే 10 రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. అసలు ఆ శాఖకి సంబంధం లేనటువంటి పర్సన్. అసలు ఏంటి ఆ స్టాండ్ ఏంటి, ఎలా చూడొచ్చు? సరే, పొద్దున్నే ఆ మంటలాడు గురించి మనకేం తెలియగానండి, వాడు మాట్లాడేది ఏది కూడా రాజ్యాంగబద్ధంగా ఉండదు. అలాంటి మాట్లాడదులేండి ప్లీజ్ ప్లీజ్. మీరు చూపించిన దాంట్లో అదేగా మాట్లాడింది వాడు. ఈ మెంటల్ ప్రభుత్వం అని